ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర అర్ధరాత్రి కార్ రేసర్ల బీభత్సం. పోలీసులపైకి దూసుకొచ్చింది AP10AL 5684 నంబర్ కలిగిన హోండా సిటీ కార్. అడ్డుకున్న కానిస్టేబుల్ రమేష్ చైతికి సైతం గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డాడు 19 ఏళ్ల రెహాన్. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. అతడి నుంచి హోండా సిటీ కార్, మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. రేసింగ్ కి పాల్పడే యువకులకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత ప్రదేశాల్లో రేసింగ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. యువకుల కదలికల్ని పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారం అయిపోతుందంటున్నారు. పోలీసుల పెట్రోలింగ్ తో బైక్ రేసింగ్లు తగ్గాయని చెప్తున్నారు రాయదుర్గం ఏసీపీ. రేసింగ్లకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు ఆయన. రాయదుర్గం ఏసీపీ శ్రీధర్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కార్ రేసింగ్ తో రెచ్చిపోయారు కొంతమంది యువకులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ యొక్క బైక్ సంబంధించిన కార్లకు సంబంధించినటువంటి రేసింగ్ జరుగుతుందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అందింది? గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాము. సో ఏం చెప్తారు, ఇప్పటివరకు ఈ కేసులో ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది? జనరల్గా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో వీకెండ్ కాబట్టి నైట్ మాకు కొంచెం ఈ అందరూ ఎక్కువగా ఈ ఏరియాకి వస్తుంటారు. తల్లిదండ్రులకి మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీరు సంతోషంగా పిల్లలతో రండి, గడపండి. కానీ మైనర్లకు కానీ లర్నింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి స్పోర్ట్స్ ఉన్న వాహనాలు ఇక్కడ కాదు నడపాల్సింది. అవి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి స్పోర్ట్స్ రేసింగ్ చేసేవి. అక్కడికి వెళ్ళి వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి చేయడానికి అనుమతిస్తారు. ఇటువంటి రోడ్లలో స్పోర్ట్స్ వీక్స్, స్పోర్ట్ బైక్స్, స్పోర్ట్ కార్స్ నడపడం నిషేధం. అటువంటి మా నోటీస్కి వస్తే మటుకు తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంతకు ముందు కూడా తీసుకున్నాము, ఇప్పుడు కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఆ ఏరియాలోనే ఐకియా కావచ్చు, లేకపోతే టీ హబ్ ప్లేస్లో బైకులకు సంబంధించినటువంటి రేసింగ్లు కూడా జరిగాయి. ఆ టైంలో కూడా దాదాపు ఒక 80కి పైగా కూడా బైకులని ఆ టైంలో సీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే తరహా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకని అంటే పెట్రోలింగ్ చేస్తున్నా కూడా ఏమాత్రం భయం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా రేసింగ్కి పాల్పడుతున్నారు కాబట్టి ఏం చెప్తారు? అంటే అప్పుడు చేసిన తర్వాత చాలా తగ్గింది బైక్ రేసింగ్ అనేది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 1-6 సంఘటనలు మనకి జరుగుతున్నాయి. అటువంటి వాటిలో జరిగిన వాటిలో ఇది తప్పనిసరిగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఆ యువకులే వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకసారి కేసులో ఇరుక్కున్న తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏదైనా ఐటీ రేపొద్దున ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు జాబ్ ఇవ్వడానికి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాయి. ఎటువంటి కేసులు లేని వాళ్ళకి మాత్రమే జాబుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ పోలీస్ కేసులో వాళ్ళు ఇరుక్కుంటే మట్టుకు తర్వాత వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ రావు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రావు, పాస్పోర్ట్లు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ జీవనోపాధి మీద వాళ్ళే దెబ్బ తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చెప్పాలి. మొత్తానికి ఇది పరిస్థితి. గతంలో కూడా ఏవైతే ఈ ప్రధాన ఏరియాస్గా ఉన్నటువంటి టీ హబ్ కావచ్చు, ఐకియా ప్లేసులలో బైక్ రేసింగ్లకు సంబంధించినటువంటి ఆ ఘటనలు చూసాం. ఆ టైంలో పెట్రోలింగ్ కావచ్చు, ఇంక ఇతర అంశాలకు సంబంధించి పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరించినా మళ్ళీ గుట్టు చెప్పుడు కాకుండా పోలీసులు కళ్ళు కప్పి మళ్ళీ ఈ యొక్క కారుకు సంబంధించినటువంటి రేసింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి TV9 రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.